which are helping us to fight against the free radicals. Free radical damage వల్ల ప్రతి ఒక్క సెల్ అనేది పాడవడం జరుగుతుంది. సో ఈ ఫ్రీ రాడికల్ డ్యామేజ్ వల్ల అవుతున్నాయి కాబట్టి సో ఈ ఫ్రీ రాడికల్స్ ని తీసేయడానికి మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మనకి వైటమిన్స్ మినరల్స్ రూపంలో ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ లో చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఈ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ లో డిఫరెంట్ కలర్స్ ఎలా మన డైట్ లో ఇంట్రడ్యూస్ చేసుకోవాలి అండ్ దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ప్రతి ఒక్క కలర్ కి ఇంపార్టెన్స్ ఏముందని మనం ఈరోజు తెలుసుకుంటాం. అండ్ దీంతో పాటు మన బాడీని ఎలా హెల్ప్ చేస్తుంది. ఎగ్జాంపుల్ మనం రెడ్ కలర్ తీసుకుంటే లైకోపిన్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ లైకోపిన్ మనకి ఎటువంటి ఎగ్జాంపుల్ ఐకి లైకోపిన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దాని ఎలా హెల్ప్ అవుతుంది అనేది మనం ఈ రోజు డీటెయిల్ గా తెలుసుకోబోతున్నాం. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ వైటమిన్స్ అండ్ మినరల్స్, దాంతో పాటు మనకి చాలా తక్కువ క్యాలరీస్ అనేది వస్తుంది. సో ఎప్పుడైతే మనకి తక్కువ క్యాలరీ ఫుడ్స్ తీసుకుంటామో మనకి న్యూట్రియంట్స్ అనేవి ఎక్కువగా అవుతూ న్యూట్రియంట్స్ తో పాటు మనకి వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో దట్ ఈస్ ద రీజన్ మనకి వైటమిన్స్ మినరల్స్ ఎక్కువగా ఇస్తూ క్యాలరీస్ తక్కువగా ఇచ్చే థింగ్స్ అనేది ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. సో ఇది మనకి హెల్త్ కి ఎలా ఇంప్రూవ్ అవుతుందో ఫర్దర్ స్లైడ్స్ లో తెలుసుకుందాం. నెక్స్ట్ స్లైడ్ చూడండి. యా, ఇప్పుడు ఉన్న మన డైట్ లో ది ప్రీవియస్ వన్. యా, ఇప్పుడు దిస్ ఈస్ అవర్ డైట్. జనరలీ మన డైట్ లో చాలా మంది ఏం చేస్తున్నారంటే ప్రాసెస్ ఫుడ్స్ అనేవి ఎక్కువగా తీసుకుంటున్నారు. బికాస్ ఐ నో చాలా మందికి టైం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఈజీగా తొందరగా క్విక్ గా అయ్యే ఫుడ్స్ అనేవి చాలా మంది చూస్ చేసుకుంటారు. ఓకే, ఈ రోజు నాకు ఓపిక లేదు, ఏదన్నా చేసేసుకొని తినేద్దాము. So you go for Maggi or you go for some processed foods, you go from something frozen one. అలాంటివి చాలా మంది ఆప్ట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే దట్ ఈస్ వెరీ కన్వీనియంట్ ఫర్ దెమ్, తొందరగా క్విక్ అయిపోతుంది. బట్ హియర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈస్ న్యూట్రిషన్ వాల్యూస్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. ఇట్ ఈస్ ఓన్లీ గివింగ్ యూ వాట్ యు సే చాలా తక్కువ వైటమిన్స్ మినరల్స్ అండ్ న్యూట్రిటివ్ వాల్యూస్ అనేవి చాలా తక్కువగా వస్తున్నాయి ప్రాసెస్ ఫుడ్స్ లో. బికాస్ దాని వల్ల మనకి లైఫ్ స్టైల్ డిజీజెస్ అనేది ఎక్కువగా వస్తున్నాయి. సో దిస్ ఇస్ లీడింగ్ టు లాట్స్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ ఇన్ అవర్ బాడీ. సో మనకి న్యూట్రిషన్ గ్యాప్స్ ని ఫస్ట్ మనం ఫిల్ చేసుకోవాలి. ఆ న్యూట్రిషన్ గ్యాప్ ని ఫిల్ చేసుకోవడానికి మన డైట్ లో ఎక్కువ కలర్ఫుల్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవాలి. నెక్స్ట్ స్లైడ్. యా, సో ఇప్పుడు మన డైట్ లో చూసుకున్నట్టు అయితే ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ ఆస్క్ సమ్వన్ ఈ రోజు ఎన్ని ఫ్రూట్స్ తిన్నారు, ఎన్ని వెజిటేబుల్స్ రాగా తిన్నారు అంటే చాలా మంది ఏదర్ అవునండి ఈ రోజు మార్నింగ్ ఒక యాపిల్ తిన్నాను, ఇందాకే ఈవినింగ్ ఒక బనానా తిన్నాను, మళ్ళీ ఈ రోజు ఆకుకూరలు తిన్నాము, అంతే. ఓన్లీ ఆన్ ద టిప్స్ యూ కెన్ క్యాలిక్యులేట్. But if you actually see the average recommendation and normal recommendation in our daily diet అనేది you can see in the picture. యావరేజ్ గా మనం చాలా తక్కువగా తీసుకుంటున్నాం, కానీ తీసుకోవాల్సిన రికమెండేషన్ అన్ని ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అనేవి ఉండాలి. మినిమం మనకి 9 to 12 డిఫరెంట్ సర్వింగ్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అనేవి డైట్ లో ఉండాలి. కానీ మనం అది తీసుకుంటున్నామా? తీసుకోవట్లేదు. అండ్ తీసుకున్నప్పటికీ కూడా మనకి దాంట్లో క్వాలిటీ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అనేది చాలా తక్కువ. ఎందుకంటే కుకింగ్ ప్రాసెస్ లో చాలా మటుకి మనకి న్యూట్రియంట్స్ అనేవి వెళ్ళిపోతున్నాయి కాబట్టి. సో దట్ ఈస్ ద రీజన్ మన డైట్ లో ఈ గ్యాప్ అనేది ఫిల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ స్లైడ్ చూడండి. యా, సో ఇప్పుడు ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, కలర్డ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ మన డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవాలని చూసాం. సో ఈ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ లో ఏముంటాయి? సో ఎగ్జాంపుల్ వాట్ ఈస్ దేర్ ఇన్ బినీత్ ద స్కిన్, అంటే స్కిన్ లోపల. ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఎన్ యాపిల్, మనకి యాపిల్ లోపల ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ మనకి ఏవి లభిస్తున్నాయో మనం ఇన్ డీటెయిల్ తెలుసుకుందాం. నెక్స్ట్ స్లైడ్. యా, example if you're taking, so if you take an apple gani, ఆరెంజ్ కానీ బనానా కానీ ఇవన్నీ ఇప్పుడు జనరలీ మీరు టేస్ట్ చూస్తారు ఎక్కువ. ఎగ్జాంపుల్ ఇప్పుడు తిన్నాను, ఓకే యాపిల్ హ్యాస్ అ డిఫరెంట్ టేస్ట్ అండ్ బనానా హ్యాస్ అ డిఫరెంట్ టేస్ట్, ఆరెంజ్ హ్యాస్ అ లిటిల్ బిట్ లైమిష్ స్వీటిష్ టేస్ట్ అనేది ఉంటుంది. సో ఈ స్వీట్నెస్ కాకుండా ఇంకా ఏమొస్తాయి మనకి దాంట్లో? యా, ఫ్రక్టోస్ షుగర్ అనేది వస్తుంది, వైటమిన్స్ మినరల్స్ అనేవి వస్తాయి. సో ఈ వైటమిన్స్ మినరల్స్ ప్రతి ఒక్క ఫ్రూట్ లో ఏమేమి ఉంటాయి అనేది మనం తెలుసుకుందాం. నెక్స్ట్. యా, సో
mainly all fruits and vegetables consist of these main micronutrients, that is your vitamins, minerals, fiber, very low in calories and low in fat. Example, if you're taking a big bowl of vegetable salad, అంత బిగ్ బౌల్ తీసుకున్నప్పటికీ కూడా మీ స్టమక్ అనేది ఫుల్ అవుతుంది, కానీ మీ క్యాలరీ రిక్వైర్మెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్ మనకి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అనేవి డైట్ లో ఇంక్రీజ్ చేసుకుంటే మనకి వెయిట్ లాస్ కూడా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే మీరు తినడం ఎక్కువగా తిన్నా కానీ కూడా యువర్ టమ్మీ ఈస్ ఫుల్, బట్ మీ క్యాలరీ రిక్వైర్మెంట్ అనేది మరి అంత ఫుల్ఫిల్ అవ్వదు అనమాట. సో దట్ ఈస్ ద రీజన్ యూ విల్ గెట్ దట్ సషైటీ. ఎప్పుడైతే మీకు ఆ సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ అనేది వస్తుందో డెఫినెట్లీ ఇట్ ఈస్ హెల్పింగ్ ఫర్ యువర్ వెయిట్ లాస్ ఈవెన్, అండ్ మీకు బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్ని దీంట్లో ఉంటాయి. సో క్యాలరీస్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. ఫ్యాట్స్, బికాస్ ఇట్ ఈస్ ఫ్యాట్ ఫ్రీ, మీరు ఎంత తిన్నా కానీ కూడా బాడీకి ఏం ప్రాబ్లం ఉండదు. చాలా మంది ఏమనుకుంటారంటే బనానా చాలా స్వీట్ ఉంటుంది, మ్యాంగో చాలా స్వీట్ ఉంటుంది, ఒకవేళ నేను ఇది తింటే వెయిట్ పెరిగిపోతానని చూస్తారు. నో, మీరు అది తిన్నా కానీ కూడా వెయిట్ అనేది ఎక్కువగా ఏం పెరగరు. వెన్ యూర్ టేకింగ్ మోర్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకున్నప్పుడు మీరు వెయిట్ అనేది చాలా ఎక్కువ ఉంటారు. కానీ మీరు ఈ న్యాచురల్ వేస్ నుంచి వచ్చే షుగర్స్ అండ్ వాట్ యు సే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకుంటే ఏం ప్రాబ్లం అనేది ఉండదు. సో దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. నెక్స్ట్ స్లైడ్. యా, ఇప్పుడు చాలా మంది ఏంటంటే అడ్వాన్స్డ్ అడ్వాన్స్ లైఫ్ స్టైల్ వల్ల చాలా మందికి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అనేది తినట్లేదు. ఎగ్జాంపుల్, చాలా మందికి మీరు ఎక్కువ ఏదైనా ఫంక్షన్స్ కి కానీ ఎక్కడికన్నా, లైక్ ఇఫ్ యూర్ గోయింగ్ ఫర్ అ డిన్నర్ ఆర్ లంచ్ విత్ సమ్మన్, ఫస్ట్ దే విల్ సర్వ్ యూ అ సాలడ్. సో బేసికలీ మనం సాలడ్ నుంచి స్టార్ట్ చేయాలి. స్టార్టర్స్ అనేది నాట్ అ స్టార్టర్స్, యూ కెన్ ఆల్సో స్టార్ట్ విత్ ద సూప్, బట్ సూప్ కి ముందు మనకి సాలడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ద బేసిక్ సాలడ్స్, దట్ ఈస్ యువర్ క్యూక్యూంబర్ కానీ, క్యారెట్ కానీ, క్యాప్సికమ్ కానీ, వాట్ యు సే యువర్ టొమాటోస్, ఆనియన్స్, ఇవన్నీ మన డైట్ లో ఫస్ట్ మెయిన్ గా ఉండాలి. సో ఎగ్జాంపుల్, ఇఫ్ యూఆర్ యూజింగ్ cucumber green color, capsicum if you go with a red, orange, yellow, any kind of capsicum, tomato red one, and you can also go green cucumber, and you can also onion white వచ్చేస్తుంది. సో దీస్ ఆర్ ద బేసిక్ డైట్స్. క్యారెట్ what you say ఆరెంజ్ కలర్ వచ్చేస్తుంది. సో ఇవన్నీ కలర్స్ అనేవి ఇఫ్ యూ ఆర్ టేకింగ్ బిఫోర్ యువర్ లంచ్ ఆర్ డిన్నర్, దట్ ఈస్ హెల్పింగ్ యూ ఇన్ ద గుడ్ డైజెషన్, అండ్ మీకు డిజీజ్ ఫైట్ చేయడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ దిస్ ఇస్ అ వే యూ కెన్ ఫైట్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ డిజీజెస్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ వైరసెస్. సో దట్ ఈస్ ద రీజన్ మన డైట్ లో డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఇంక్రీజ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మోడర్న్ సైన్స్ ఏం చెప్తుందంటే, వెన్ యూ ఆర్ టేకింగ్ అ గుడ్ కలర్స్ ఇన్ యువర్ మీల్ ప్లేట్, దెన్ డెఫినెట్లీ మనకి హెల్త్ అనేది ఒక రేంజ్ లో ఇంప్రూవ్ అవుతుంది. దాంతో పాటు ఆల్రెడీ డిజీజ్ లో ఉన్నా కానీ కూడా ఫైట్ చేయడానికి ఈజీగా మనకి హెల్ప్ అవుతుంది. దట్ ఈస్ ద రీజన్ colorful salad before any type of a meal is helping you a lot. Next slide. యా, సో మనం చూసుకున్నట్టయితే, సో మనకి వైటమిన్స్, మినరల్స్ ఉన్నాయి, క్యాలరీస్ చాలా తక్కువగా ఉన్నాయి, ఫ్యాట్ చాలా తక్కువగా ఉంది. సో దీంతో పాటు మనకి ఇంకా అడిషనల్ గా ఏమొస్తున్నాయి, మనకి అడిషనల్ గా ఫైటోకెమికల్స్ వస్తున్నాయి. ఫైటోకెమికల్స్ ఆర్ ద వన్. ఫైటోకెమికల్స్ అంటే ప్లాంట్ ని ప్రొటెక్ట్ చేయడానికి ప్లాంట్ ఒక ప్రత్యేకంగా ఫైటో న్యూట్రియన్స్ అనేది ప్రొటెక్ట్ చేసుకుంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఫైటో న్యూట్రియన్స్. సో ఇది మనకి ఏం చేస్తుందంటే, ప్లాంట్ కే ప్రొటెక్షన్ కాకుండా మనం తిన్నప్పుడు మన బాడీని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. ఎటువంటి సెల్ డ్యామేజ్, ఎనీ టైప్ ఆఫ్ క్యాన్సరస్ సెల్స్ ని ఫార్మేషన్ అవ్వకుండా ఉండడానికి, అంటే సెల్ తొందరగా వాట్ యు సే చనిపోకుండా ఉండడానికి, అండ్ ప్రతి ఒక్క హెల్త్ ఇష్యూకి మనని ట్రీట్ చేయడానికి ఫైటో న్యూట్రియన్స్ ఆర్ ఫైటోకెమికల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ బాడీ. సో different types of colored fruits and vegetables, when you're including, you're making sure that you're getting all the phytonutrients from the different colored fruits and vegetables. That is the reason coloring your plate with good amount of phytonutrients is helping a lot in fighting the all kind of diseases. Next slide.
సో మనం ఎలా తీసుకోవాలి? ఓకే అండి. కలర్‌ఫుల్ అన్నారు కదా! ఈరోజు నేను క్యారట్ తీసుకుంటాను. ఈరోజు ఆరెంజ్ కలర్. టుమారో ఐ విల్ గో విత్ ద గ్రీన్. టుమారో అండ్ ద డే ఆఫ్టర్ టుమారో ఐ విల్ గో విత్ ద రెడ్. నో. కలర్డ్ అంటే బికాస్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ఈ రోజు మీరు క్యారెట్ తీసుకున్నారనుకోండి, ఈ రోజుకి కావాల్సిన న్యూట్రియంట్స్ లో క్యారెట్ ఒకటే వస్తుంది మీకు. బికాస్ మీకు లైకోపిన్ కావాలి అండ్ మళ్ళీ మీకు కుకుంబర్ నుంచి వచ్చే న్యూట్రియంట్స్ కావాలి. దాంట్లో కూడా ఫైటో న్యూట్రియంట్స్ ఉంటాయి. సో ఇలా ప్రతి ఒక్క వెజిటేబుల్, ప్రతి ఒక్క ఫ్రూట్ లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ న్యూట్రియంట్స్ అనేవి ఉంటాయి. అవన్నీ మనకి డేలో కావాలి. సో ఈ రోజు నేను ఒకటే కలర్ యూస్ చేస్తాను, టుమారో ఐ విల్ యూస్ డిఫరెంట్ కలర్ అంటే దట్ విల్ నాట్ వర్క్అవుట్. యూ షుడ్ యూస్ ద హోల్ నంబర్. అంటే మనకి కావాల్సిన డిఫరెంట్ కలర్స్ ఆఫ్ డైట్ లో కంపల్సరీ ఉండాలి. ఎగ్జాంపుల్ 1 or 2 if you are missing, that is okay, but make sure that you are covering maximum amount of colors in your diet. So ప్రతి ఒక్క కలర్ is helping you a lot in treating some other diseases which are already existing and future లో రాకుండా ఉండడానికి కూడా this is helping a lot. So variety of fruits and vegetables, different colored of fruits and vegetables మనం డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవాలి. నెక్స్ట్ స్లైడ్. So first we'll start with the purple and blue colored fruits and vegetables. So purple color, blue and purple color చాలా తక్కువ మంది యూస్ చేస్తారండి. బికాస్ ఇఫ్ యూ టేక్ ఇట్ వెజిటేబుల్ లో మీకు చాలా మందికి ఎగ్ ప్లాంటే దొరుకుతుంది. మన ఇప్పుడు ఉన్న సౌత్ ఇండియన్ లో ఎగ్ ప్లాంట్ అంటే బ్రింజాల్ వంకాయ ఎక్కువ మంది తీసుకుంటూ ఉంటారు. అండ్ ది అదర్ పర్పుల్ కలర్డ్ వెజిటేబుల్స్ ఇంకా ఫ్రూట్స్ అనేవి చాలా తక్కువ అండ్ చాలా రేర్ గా యూజ్ చేస్తారు. బట్ దిస్ ఇస్ వెరీ గుడ్ ఫర్ యువర్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండడంతో పాటు యాంటీ ఏజింగ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. అంటే మీ స్కిన్ సెల్స్ అనేవి తొందరగా పాడవకుండా, బాడీ సెల్స్ అనేవి తొందరగా పాడవకుండా ఆ ఏజింగ్ అనేది ప్రాసెస్ ని కొంచెం తగ్గియడానికి మనకి ఈ పర్పుల్ అండ్ బ్లూ కలర్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో మెయిన్లీ దీంట్లో ఏముంటాయి? ఫినోలిక్స్ ఉంటాయి, యాంథోసైనిన్స్ ఉంటాయి. బోత్ దిస్ phytochemicals are very helpful in fighting against the diseases, and it also helping your cells to not grow faster. అంటే ఏజింగ్ ప్రాసెస్ అనేది కూడా తగ్గియడానికి మనకి పర్పుల్ అండ్ బ్లూ కలర్ హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ స్లైడ్. ఎస్. సో మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ పర్పుల్ అండ్ ఇందాక మనం చూసాం యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ దీంతో పాటు మనకి యాంటీ ఏజింగ్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. యాంటీ ఏజింగ్ ప్రాసెస్ లో కూడా మనకి పర్పుల్ అండ్ బ్లూ కలర్డ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ చాలా బాగా హెల్ప్ అవుతున్నాయి. ఓకే, సో దీనికి ఇట్ ఈస్ ఆల్సో హెల్పింగ్ యూ మెమరైజ్ యువర్ సెల్స్. ఎగ్జాంపుల్ సమ్ నర్వ్ సెల్స్ కానీ ఏదన్నా ఎనీథింగ్ రిలేటెడ్ టు యువర్ మెంటల్ అజిలిటీ రిలేటెడ్ థింగ్స్ కి మనకి పర్పుల్ అండ్ బ్లూ కలర్డ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ చాలా బాగా హెల్ప్ అవుతాయి. అండ్ చాలా మందికి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, యూటీఐస్ అనేవి చాలా కామన్ గా చూస్తూ ఉంటాం. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ లైక్ యూరిన్ సెన్సేషన్, బర్నింగ్ సెన్సేషన్ కానీ, ఫ్రీక్వెంట్ గా పబ్లిక్ టాయిలెట్స్ యూస్ చేసినా కానీ కూడా ఈజీగా ఇన్ఫెక్షన్ అవ్వడం కానీ చాలా ఉంటాయి. వెన్ యూ యూస్ మోర్ ఆఫ్ పర్పుల్ అండ్ బ్లూ కలర్డ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ మనకి ఈ యూటీఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా తొందరగా తగ్గుతాయి. అండ్ మెనీ రీసెర్చర్స్ ఆల్సో ప్రూవ్ దాట్ వెన్ యూర్ టేకింగ్ అ డయట్ విచ్ ఈస్ రిచ్ ఇన్ పర్పుల్ అండ్ బ్లూ కలర్డ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎప్పుడైతే తీసుకుంటామో మనకి ఈ వైరస్ ఫైటింగ్ ఏజెంట్స్ అనేవి చాలా ఇంక్రీజ్ అయ్యి మనకి ఇంప్రూవ్మెంట్ అనేది, హెల్త్ ఇంప్రూవ్మెంట్ అనేది చాలా డ్రాస్టికల్ గా వచ్చిందని. సో దట్ ఈస్ ద రీజన్ మనకి ఇది క్యాన్సరస్ సెల్స్ కి కూడా ఫైట్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. దట్ ఈస్ ద రీజన్ ఎనీ టైమ్ విచ్ యు ఆర్ గోయింగ్ టు బై something, you should also make sure that there is also purple or blue colored fruits or vegetables in your diet. Next slide. సో పర్పుల్ ఇంకా బ్లూ కలర్డ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ లో మనకి మెయిన్లీ ఏమి కవర్ అవుతున్నాయి? ఫస్ట్ థింగ్ వచ్చేసి బ్లాక్ బెర్రీస్, బ్లూబెర్రీస్, ప్లమ్స్, పర్పుల్ గ్రేప్స్, రేజిన్స్, పర్పుల్ క్యాబేజ్, ఎగ్ ప్లాంట్స్ అండ్ పర్పుల్ క్యారెట్స్. సో దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్. దీంట్లో నుంచి అయితే చాలా మంది అన్ని కవర్ చేయలేకపోవచ్చు. బట్ పర్పుల్ రేజిన్స్ అనేవి చాలా కామన్ గా దొరుకుతాయి. అంటే మీకు వెన్ యు ఆర్ గోయింగ్ ఇన్ టు అ సూపర్ మార్కెట్ ఆర్ ఎనీ స్టోర్స్, యూ విల్ బి గెటింగ్ దిస్ పర్పుల్ రేజిన్స్. అంటే రేజిన్స్ లో కూడా జనరలీ మనకి గ్రీన్ కలరే అవైలబుల్ ఉంటుంది. గ్రీన్ కలర్ కాకుండా యూ కెన్ ఆస్క్ ఫర్ అ పర్పుల్ రేజిన్స్. ఎందుకంటే నార్మల్ రేజిన్స్ అనేవి చాలా కామన్ గా తింటుంటాం, బట్ పర్పుల్ రేజిన్స్ అనేవి చాలా రేర్ కాబట్టి మీ డైట్ లో ఎక్కువ ఇంట్రడ్యూస్ చేసుకోవాలి కాబట్టి యూ కెన్ ఆస్క్ ఫర్ అ పర్పుల్ రేజిన్స్.
అండ్ దీంతో పాటు వంకాయలో కూడా ఎగ్ ప్లాంట్స్ కెన్ ఆల్సో బి ఇంక్లూడెడ్. అండ్ పర్పుల్ క్యాబేజ్, ఇప్పుడు చాలా మందికి అప్పుడు మనకి బ్రోకలీ అనేది దొరకపోయేది, ఇప్పుడు ఇంకా బ్రోకలీ కూడా దొరుకుతుంది. పర్పుల్ క్యాబేజ్ ఇస్ ఆల్సో అవైలబుల్, బట్ మేక్ షూర్ దట్ ఎనీథింగ్ విచ్ ఇస్ produced locally that are beneficial for you. So choose such type of fruits and vegetables in your diet. Next slide. Yeah. సో ఇప్పుడు పర్పుల్ లో ఏముంటుంది, మెయిన్ యాంథోసైనిన్స్ ఉంటాయి అండ్ రెస్వెరట్రాల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. రెస్వెరట్రాల్ ఇస్ ఆల్సో ఫైండ్ ఇన్ ద వైన్స్. అంటే జనరలీ పీపుల్ హూ కన్స్యూమ్ వైన్స్ దే హ్యావ్ గుడ్ రెస్వెరట్రాల్. అంటే మనకి దిస్ రెస్వెరట్రాల్ ఇస్ ఆల్సో ఇంక్రీజింగ్ ద, అంటే యాంటీ ఏజింగ్ ఎఫెక్ట్ అనేది కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది అని చెప్తుంది. అంటే వెన్ యూ టేక్ రెస్వెరట్రాల్ ఇన్ హై అమౌంట్స్, సో మనకి ఈ యాంటీ ఏజింగ్ ప్రాసెస్ అనేది చాలా స్లో డౌన్ అవుతుంది. సో దట్ ఈస్ ద రీజన్ దిస్ ఇస్ ఆల్సో ప్రొటెక్టింగ్ యువర్ ఏజింగ్ సెల్స్. ఓకే, సో యాంథోసైనిన్స్ ఆర్ ఆల్సో హెల్పింగ్ యూ. అండ్ కమింగ్ టు దీస్ మెయిన్ ఫంక్షన్స్, కంజక్టివ్ హెల్త్ అండ్ హార్ట్ హెల్త్ ని, హార్ట్ సెల్స్ ని కూడా ప్రొటెక్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఆర్టరియల్ ఫంక్షన్, అంటే నార్మల్ గా మన ఆర్టరీస్ ఫంక్షన్స్ అంటే బ్లడ్ ఫ్లో అనేది నార్మలైజ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అండ్ యాజ్ ఐ టోల్ యూ, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఫ్రీ రాడికల్స్ ని ఇట్ విల్ ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ ద ఫ్రీ రాడికల్స్ యాజ్ వెల్. సో దీంట్లో మనకి ఏమేమి ఉంటాయి, రేజన్స్, బ్లాక్ బెర్రీస్ ఉంటాయి, బ్లూబెర్రీస్ ఉంటాయి. యూ కెన్ ఆల్సో ఇంక్లూడ్ రెడ్ క్యాబేజ్, బ్రింజాల్, బీట్రూట్స్ and plums, black grapes, figs, all kinds of purple colored fruits and vegetables మన డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు to get all the benefits of this resveratrol and anthocyanins. Next slide. నెక్స్ట్ కమ్స్ ఈజ్ యోర్ గ్రీన్ కలర్. ఇందాక మనం పర్పుల్ కలర్ లో ఉన్నాయి, పర్పుల్ కలర్ లో యాంథోసైనిన్స్ అండ్ రెస్వెరట్రాల్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇట్ ఈస్ హెల్పింగ్ యూ టు ట్రీట్ మెనీ ఫంక్షన్స్. సో కమింగ్ టు ద గ్రీన్ లో ఏది ఉంటాయి, గ్రీన్స్ ఆర్ వెరీ, మన డైట్ లో ఎస్పెషల్లీ సౌత్ ఇండియా, వెన్ యూ టేక్ ఏపీ ఆర్ తెలంగాణ, యూ విల్ గెట్ హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ గ్రీన్ కలర్డ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. చాలా కామన్ గా జనరలీ మన డైట్ లో వితౌట్ నోయింగ్ వీఆర్ యూజింగ్ మోర్ ఆఫ్ గ్రీన్స్. సో అది అలాగే కంటిన్యూ చేస్తూ అదర్ టైప్ ఆఫ్ కలర్స్ కూడా మన డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవాలి. సో గ్రీన్ కలర్స్ లో మనకి ఏముంటాయి, ఎక్కువగా ల్యూటిన్స్ ఉంటాయి అండ్ ఇంటోల్స్ ఉంటాయి, విచ్ హ్యాస్ అ పొటెంట్ టు లో ద రిస్క్ ఆఫ్ క్యాన్సర్ సెల్స్ ని తగ్గియడానికి హెల్ప్ అవుతుంది. అండ్ గ్రీన్ ఈజ్ ఆల్వేస్ హెల్పింగ్ యూ టు సపోర్ట్ యువర్ విజన్ హెల్త్. దీంతో పాటు అందుకే మనకు ఆకుకూరలు ఎక్కువగా తీసుకోండి, పాలకూర, ఆల్ యువర్ అమరాంతస్ లీవ్స్ కానీ, లేదంటే చుక్కకూర, వట్ కైండ్ ఆఫ్ గ్రీన్ కలర్డ్ వెజిటేబుల్స్ తీసుకుంటే కాల్షియం తక్కువ ఉన్నా కానీ కూడా కవర్ అవుతుంది అని ఎందుకంటామంటే, బికాస్ గ్రీన్ కలర్ లో మనకి కాల్షియం కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇది బోన్స్ కి, టీత్ కి చాలా బాగా సపోర్టివ్ గా ఉండడానికి ఈజీగా హెల్ప్ అవుతుంది. దట్ ఈస్ ద రీజన్ గ్రీన్స్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్ అండ్ ఇట్ కంటైన్స్ హై అమౌంట్ ఆఫ్ ల్యూటిన్స్ అండ్ ఇండోల్స్. నెక్స్ట్ స్లైడ్. సో గ్రీన్ కలర్ లో నేను ఏమేమి తినొచ్చు, సో అవకాడోస్, honeydew melon, అంటే ఇది జనరలీ యూ విల్ నాట్ గెట్ ఇట్ హియర్. అండ్ కమింగ్ టు ద లైమ్స్, యువర్ yellow green colored lemons, artichoke, broccoli, brussels sprouts, lettuce, spinach and okra అంటే లేడీస్ ఫింగర్ అండి. okra is generally common things, and apart from this I'm mentioning you the other things which are in the green color, that is very important. All kind of gods, that is your rich god, your bottle god, your bitter god and your snake god, all kinds of these gods are very helpful. Any types of gods you take, that is helping you a lot to fight all the type of diseases. So ilantivi water content ఎక్కువగా ఉంటాయి, తక్కువ what you say తక్కువ క్యాలరీస్ ఉంటాయి కాబట్టి ఈజీగా మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ దీంతో పాటు ఆల్ కైండ్ ఆఫ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లో ఎన్ని ఆకుకూరలు ఉన్నాయో అవన్నీ మన డైట్ లో ఉండాలి. ఎగ్జాంపుల్, ఇఫ్ యూర్ టేకింగ్ 7 different kinds of గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, డైలీ ఒక గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ మన డైట్ లో ఉండాలని చూడాలి. ఎగ్జాంపుల్, ఈరోజు పాలకూర తీసుకున్నారు, నెక్స్ట్ టైం చుక్కకూర తీసుకుంటారు, నెక్స్ట్ టైం వాట్ యు సే గోంగూర తీసుకుంటారు. అలా డెఫినెట్ గా మన డైట్ లో మినిమం ఒక పాలకూర ఉండాలని పెట్టుకోవాలి. దాంతో పాటు ది అదర్ వెజిటేబుల్స్ విచ్ యు ఆర్ టేకింగ్, దట్ ఈస్ ఆల్సో యాడింగ్ అ అడిషనల్ బెనిఫిట్ టు యువర్ బాడీ. నెక్స్ట్ స్లైడ్.
యా మనకి డైట్ లో లైక్ గ్రీన్ కలర్స్ లో స్పెషల్లీ మనకి ఏముంటాయి, యాంథోసైనేట్స్ ఉంటాయి, ఈజీసీజీ ఉంటుంది, ల్యూటిన్స్, జియాజాంథిన్ అండ్ ఐసోఫ్లావనాయిన్స్ కూడా మనకి చాలా ఎక్కువ ఉంటుంది. సో వాట్ ఆల్ విల్ డూ, దిస్ విల్ హెల్ప్ ఇన్ ట్రీటింగ్ యువర్ సెల్. ఎగ్జాంపుల్, ఏదన్నా అబ్నార్మల్ సెల్ ఉంది బాడీలో, ఎగ్జాంపుల్ యూ హ్యావ్ సంథింగ్ రిలేటెడ్ టు యువర్ ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చింది, సో దాన్ని ట్రీట్ చేయడానికి ఆ సెల్స్ ని యూ హ్యాడ్ అ హర్ట్ ఆన్ యువర్ బాడీ, సో అక్కడ ఉన్న పార్ట్ లో ఆ స్కిన్ సెల్స్ కానీ అవన్నీ డ్యామేజ్ అయ్యాయి. సో ఆ డ్యామేజ్ ని రీబిల్డ్ చేయడానికి మనకి ప్రోటీన్ ఎంత ఉపయోగపడుతుందో, దాంతో పాటు ఈ గ్రీన్ కలర్డ్ లీఫీ వెజిటేబుల్స్, గ్రీన్ కలర్డ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కూడా మనకి డైట్ కి అలాగే హెల్ప్ అవుతుంది. సో దట్ ఈస్ ద రీజన్ సెల్ హెల్త్ ని ఇంప్రూవ్ చేయడానికి, నార్మల్ డ్యామేజ్ సెల్స్ ని కూడా ఇంప్రూవ్ చేయడానికి మనకి ఈ గ్రీన్ కలర్స్ హెల్ప్ అవుతాయి. దీంతో పాటు ఆర్టరియల్ ఫంక్షన్ అంటే మన బ్లడ్ సర్క్యులేషన్ ని కూడా, మజిల్, యువర్ మయోకార్డియల్ మజిల్ అంటే హార్ట్ మజిల్స్ ని కూడా స్ట్రాంగ్ చేయడానికి మనకి గ్రీన్ కలర్డ్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ లో కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ దీంతో పాటు లంగ్ హెల్త్, ఇప్పుడున్న కండిషన్ లో ఎవ్రీ వన్ ఆర్ ఫోకసింగ్ ఆన్ ద లంగ్ హెల్త్, బికాస్ కోవిడ్ ఈజ్ మెయిన్లీ టార్గెట్ ఆర్గన్ దానికి వచ్చేసి ఓన్లీ యువర్ లంగ్స్. ఆక్సిజన్ రిలేటెడ్ ఎంత ఇంక్రీజ్ చేస్తుందంటే, వెన్ యూ టేక్ మోర్ ఆఫ్ దిస్ గ్రీన్ కలర్డ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, దట్ ఈస్ రియల్లీ హెల్పింగ్ యూ అ లాట్ ఇన్ ట్రీటింగ్ మెనీ కైండ్ ఆఫ్ సెల్స్. అంటే లంగ్ లో ఉన్న ప్రతి ఒక్క సెల్ ని కూడా మన యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువ ఉన్న ఆల్ దిస్ వాట్ యు సే ల్యూటిన్ కానీ, జియాసాంథిన్ కానీ, ఐసోసైనేట్స్ కానీ, ఇవన్నిటిని మనకి లంగ్ సెల్స్ ని ఇంప్రూవ్ చేయడానికి కూడా మనకి గ్రీన్ కలర్డ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఆర్ చాలా హెల్ప్ అవుతుంది. అండ్ లివర్ ఫంక్షన్స్, if you have any kind of liver issues, example liver cirrhosis కానీ, grade 1 fatty liver కానీ, grade 2 fatty liver కానీ, any kind of liver related issues, hepatomegaly కానీ, liver enlarge అయిన issues, there are కామన్ గా మన డయాగ్నోస్టిక్స్ లో చాలా మందికి ఇది చాలా కామన్ గా చూస్తూ ఉంటాం. సో దట్ ఈస్ ద రీజన్, దానిని కూడా మనకి నార్మలైజ్ చేయడానికి దిస్ గ్రీన్ కలర్డ్ థింగ్స్ ఆర్ వెరీ హెల్పింగ్ యూ. liver purification ki greens are one of the main important thing. That is the reason I ask many one to include this ash god burdi gummadikai is like a very ash god juice anedi mana diet lo enta increase cheskunte mana liver lo toxins anevi anta taggipoyi liver functioning correct ga untundi. When your liver functioning is doing perfectly, then it me any type of health issue vachina gan kuda easy ga ఫేస్ చేయగలుగుతారు. సో సీ హౌ మెనీ బెనిఫిట్స్ గ్రీన్ కలర్స్ ఆర్ గివింగ్ టు అస్. ఫస్ట్ థింగ్, మన లంగ్ కెపాసిటీ అనేది ఇంక్రీజ్ చేస్తుంది, యువర్ ఓవరాల్ లంగ్ సెల్స్ ని, లంగ్ హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తుంది. దీంతో పాటు మనకి లివర్ ఫంక్షన్ కూడా హెల్ప్ అవుతుంది. ఇప్పుడున్న కండిషన్ లో మనకి లివర్ అండ్ లంగ్స్ బోత్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో దట్ ఈస్ ద రీజన్ వెన్ యూ eat such kind of green fruits and vegetables, it is helping in your lot to treat many diseases. Next slide. నెక్స్ట్, సో ఇప్పుడు వైట్ కలర్డ్, సో ఇందాక గ్రీన్ చూసాం, పర్పుల్ చూసాం, నౌ విల్ సీ విత్ వైట్ ఎనీథింగ్ రిలేటెడ్ టు బ్రౌనిష్ షేడ్స్ ఆర్ వైటిష్ షేడ్స్ లో ఉన్న ఫ్రూట్స్ వెజిటేబుల్స్ మన డైట్ లో ఉండాలి. ఓకే, అలిసిన్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్, దట్ ఈస్ అ ఇంపార్టెంట్ ఫైటోన్యూట్రియంట్ విచ్ ఈస్ ట్రీటింగ్ ఆల్మోస్ట్ ఆల్ మెనీ డిసీజెస్. అందుకే మనకి గార్లిక్ we have a garlic supplement that is rich in allicin, and this is helping a lot in treating your heart related issues, and it is also helping you to lower the cholesterol levels. ఎనీ కైండ్ ఆఫ్ హార్ట్ డిసీజ్, ఇప్పుడు మయోకార్డియల్ ఇస్కిమియా కానీ, లేదంటే సడన్ హార్ట్ అటాక్ కానీ, లేదంటే ఆర్టరీస్ బ్లాక్ అయినా కానీ, ఆర్టరీస్ ఎందుకు బ్లాక్ అవుతాయి? బికాస్ ఆఫ్ ది హై కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇన్ యువర్ బ్లడ్ స్ట్రీమ్స్. ఎప్పుడైతే బ్లడ్ స్ట్రీమ్స్ లో హై బ్లడ్ కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా అవుతుందో, మీ ఆర్టరీస్ లో ఎక్కువ బ్లాకేజ్ అనేది ఉంటుంది. సో ఈ ఆర్టరీస్ బ్లాకేజ్ ని కూడా తగ్గించుకోవడానికి యూ షుడ్ యూజ్ మోర్ ఆఫ్ యువర్ వైట్, టాన్ అండ్ బ్రౌనిష్ కలర్డ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఇన్ యువర్ డైట్. అండ్ ఇది కూడా మనకి క్యాన్సరస్ సెల్స్ ని ఫార్మ్ అవ్వకుండా ఉండడానికి, అండ్ ఫర్దర్ గా క్యాన్సర్ సెల్స్ రాకుండా ఉండడానికి, ఆల్రెడీ ఎఫెక్ట్ అయిన సెల్స్ ని కూడా మనకి క్యూర్ చేయడానికి దిస్ కలర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ స్లైడ్.
సో మనకి వైట్ కలర్ గ్రూప్స్ లో ఏమేమి ఉంటాయి? ఫస్ట్ థింగ్ ఇస్ యువర్ బనానా, యువర్ డేట్స్, brown peas, cauliflower, garlic, ginger, mushroom, salads, and white corn. You can ask me, banana endukandi? Banana is a yellow anukuntam gani when you open that is white. So anything what you get inside, that is also important. Example, if you're eating banana with the peel, then that is different. If you're eating example red color, మనం యాపిల్ కూడా కట్ చేస్తే వైట్ ఉంటుంది కదా అని అనుకుంటాం, బట్ యు ఆర్ ఆల్సో ఈటింగ్ along with the skin, so that is a red color. అంటే దాంట్లో ఇంపార్టెంట్ ఉన్న థింగ్స్ అనేవి మనకి రెడ్ కలర్ స్కిన్ లో కూడా ఉంటాయి కాబట్టి, సో దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ రెడ్ కలర్డ్ fruit. And banana is yellow, but basically we are eating the white colored fruit kabatti, so that comes under a white color category. So danlo kuda allicin untundi. So these are the main important thing. Deento paatu మన డైట్ లో ఎక్కువ మట్టుకి మనం yellow కలర్ లో యూ షుడ్ ఆల్సో ఇంక్లూడ్ వాట్ యు సే, yellow కలర్ లో మనకి ఎక్కువ ఇప్పుడు yellow color what you say, watermelons kuda vastunnai, but don't go for such kind of fruits. I recommend any fruits or vegetable which our mother nature is giving as its own. Such type of fruits and vegetables mana diet lo undali, because yellow colored watermelon are not, that is a genetically modified. So genetically modified అనేది మనం చాలా దూరం ఉండాలి. genetically modified or foods అనేవి మన డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవద్దు. సో పర్పుల్, any kind of red watermelons only you should use, not for the yellow color, right? Anything which is artificially made by a human beings should not be included in your diet. Any foods which are given by a mother nature, you should only include such type of fruits. So these are the white colored, white, brown, and tannish colored fruits and vegetables which you need to include in your diet. And deentlo main important thing, ginger and garlic. These are the main important things which is helping you to fight in many diseases. అందుకే మన సౌత్ ఇండియన్ డైట్స్ లో అల్లం వెల్లిగడ్డ కంపల్సరీ డైట్ లో ఉంటుంది. మన కర్రీ చేసేటప్పుడు చాలా మంది అల్లము వెల్లుల్లి కంపల్సరీ యూస్ చేస్తాం. సో అందుకే ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ఇట్ ఇన్ బట్ కుకింగ్ అనేది చాలా హార్డ్ గా చేసేస్తాము, సో దట్ ద ఇంపార్టెంట్ న్యూట్రియన్స్ ఆర్ డామేజింగ్. సో అందుకే మనం అది చెయ్యకుండా నార్మల్ టెంపరేచర్ లో కుక్ చేసినట్టు అయితే ఇంగ్రీడియంట్స్ అనేవి వెళ్ళకుండా ఉంటాయి. నెక్స్ట్ స్లైడ్. సో మనకి వైట్ కలర్ లో అలిసిన్ ఉంటుంది అండ్ ఓకే. సో యా, సో మనకి అలిసిన్ అనేది ఎలా హెల్ప్ అవుతుంది? మెయింటైన్ హెల్దీ బోన్స్ కి. యూ కెన్ సీ మెనీ పీపుల్ హూ ఆర్ కమింగ్ విత్ ది హెల్త్ ఇష్యూస్. చాలా మంది డైట్ లో వాళ్ళకి అనియన్, జింజర్ అనేది చాలా తక్కువగా యూస్ చేస్తారు, అండ్ ఈ కలర్ అనేది చాలా రేర్ గా కూడా యూస్ చేస్తారు. అండ్ మష్రూమ్స్ ఆర్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అలిసిన్ కంటైనింగ్ ఫుడ్స్. సో ఈ అలిసిన్ కంటైనింగ్ ఫ్రూట్స్ లో కూడా వీఆర్ రెడ్యూసింగ్ ద క్వాంటిటీ అనేది కూడా చాలా తక్కువ యూస్ చేస్తాం. వన్స్ ఇన్ 2 months ఒకసారి, 3 months ఒకసారి వీఆర్ టేకింగ్. సో మనకి అలిసిన్ is also helping you to maintain the healthy bones. Bone mineral density when you're checking, so ఈ bone mineral density కూడా when you're taking more of this brownish yellow colored, brownish tan colored fruits and vegetables, it is also helping you to increase your bone health. And మనకి ఇందాక గ్రీన్ కలర్ చూసాం కదా, గ్రీన్ తో పాటు దిస్ ఇస్ ఆల్సో హెల్పింగ్ యూ అలాట్. దీంతో పాటు మనకి ఆర్టరీ హెల్త్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఆర్టరీస్ ని కూడా ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ దీంతో పాటు మనకి బ్లడ్ సర్క్యులేషన్ ని కూడా ఇంప్రూవైజ్ చేయడానికి, ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేది ఇప్పుడు జనరల్ చాలా మందికి వాట్ యు సే దిస్ బ్లడ్ ఫ్లో అనేది చాలా థిక్ అయిపోతుంది. సో పాసేజ్ ఫ్రమ్ ది ఆర్టరీస్ ఇస్ బికమింగ్ అ ప్రాబ్లమ్. సో దట్ ఈస్ ద రీజన్ when you're taking good amount of allicin in your diet, that is also helping you to normalize the blood flow అనేది ఈజీగా ఉంటుంది, so that the entire circulation system is getting healthy. So that is the reason you can include different types of what do you say, potatoes gaani, bananas gaani, onions and your garlic and your mushrooms. ఇలాంటివి మనం ఎక్కువగా ఇంక్రీజ్ చేసాం అనుకోండి, that is helping you a lot in improvising your what do you say, the inner health. Next slide.
యా సో yellow అండ్ ఆరెంజ్ కలర్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ లో మెయిన్లీ మనకి క్యారోటినాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకే మనం yellow ఇంకా ఆరెంజ్ తీసుకుంటే క్యారెట్ తీసుకోండి. క్యారెట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ యువర్ ఐస్. రోజు క్యారెట్ జ్యూస్ తాగండి, ఈజీగా ఐ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అని. దిస్ ఇస్ అ కామన్ థింగ్ విచ్ వి జనరలీ టెల్ ఎవ్రీ వన్. సో ఈ ఆరెంజ్ కలర్డ్ క్యారెట్స్ లో అండ్ yellow కలర్ క్యారెట్స్ లో ఏమున్నాయి దట్ ఈస్ ఇంప్రూవింగ్ అ లాట్ ఇన్ యువర్ ఐ హెల్త్. సో ఫస్ట్ థింగ్ carotenoids and bioflavonoids అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. సో దట్ ఈస్ హెల్పింగ్ యూ డైరెక్ట్లీ టు ఇంక్రీజ్ యువర్ ఐ కార్నియా హెల్త్ కానీ ఓవరాల్ ఐ సెల్స్ ని ఇంప్రూవ్ చేయడానికి కానీ దిస్ ఆరెంజ్ అండ్ yellow కలర్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఆర్ హెల్పింగ్ యూ అలాట్. అండ్ దీంతో పాటు హార్ట్ హెల్త్ ని కూడా, విజన్ హెల్త్ అండ్ టోటల్ ఇమ్యూన్ సిస్టమ్, అండ్ ఇట్ ఆల్సో హెల్పింగ్ యూ టు లోవర్ ద క్యాన్సర్ సెల్స్ ఫార్మేషన్ ని కూడా తగ్గియడానికి మనకి yellow ఇంకా ఆరెంజ్ కలర్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవాలి. దీంతో పాటు మనకి మ్యాంగోస్ కానీ ఇప్పుడు వచ్చిన సీజన్ లో మ్యాంగోస్ అండ్ what you say all oranges, such kind of fruits and vegetables, if you're increasing, then that is very good for your diet. Next slide. యా పంకిన్ చాలా కామన్ గా యూస్ చెయ్యరండి. పంకిన్ ఈస్ అ లిటిల్ బిట్ రేర్ వెజిటేబుల్ విచ్ వి యూస్డ్. బట్ పర్పుల్ పంకిన్ అనేది మీరు ఎప్పుడైతే పప్పులో వేసుకొని తీసుకుంటారో దట్ ఈస్ ఆల్సో గివింగ్ అ ప్రోటీన్ రిచ్ డైట్ అలాంగ్ విత్ ద మనకి వాట్ యు సే యాంటీ ఆక్సిడెంట్ డైట్ లా కూడా చేంజ్ అయిపోతుంది. దట్ ఈస్ అ రీజన్ పంకిన్ అనేది మన డైట్ లో ఇంక్రీజ్ చేసుకోవాలి in any form. Either if you want to make it as a sweet also, that is okay, but make sure that you're also including pumpkin in your diet. Okay. And దీంతో పాటు what do you say orange and yellow color లో you can use your what do you say ఆరెంజెస్ ఉన్నాయి అండ్ yellow స్క్వాష్ ఉంది. స్క్వాష్ జనరలీ మనకి సంథింగ్ వి కాల్ ఇట్ as exotic fruits and vegetables lo untai, but if it is not available you can also include the other kind of carrots kani like sweet potatoes kani ilantivi mana diet lo manam ekkuva increase cheskunte that is helping you a lot. Next slide. So ఆరెంజ్ అండ్ yellow కలర్ లో ఏముంటుంది? ఫస్ట్ థింగ్ ఈజ్ యువర్ ఐ హెల్త్ ఇంక్రీజ్ అవుతుంది, ఇమ్యూన్ ఫంక్షన్ అనేది హెల్ప్ చేస్తుంది, అండ్ ఇట్ ఈస్ ఆల్సో మెయింటైనింగ్ యువర్ స్కిన్. సో పీపుల్ ఎవరైతే హార్ట్ హెల్త్ గురించి క్యారెట్ జ్యూస్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ బీట్రూట్ జ్యూస్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ జ్యూసెస్ తీసుకుంటారో దే కెన్ ఆల్సో సీ అదర్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద స్కిన్ యాజ్ వెల్, బికాస్ it is not only improving your eye, it is also helping you to increase your what you say skin. So any people who are having skin related issues, I also suggest them to go with a multi keratin. So multi keratin lo kuda manaki important ingredients unnai which is helping you to improvise your skin cells even. So manaki growth and development ki kuda హెల్ప్ అవుతుంది. సో బీటా క్యారోటీన్స్ ఎక్కువ ఉంటాయి, హెస్పెరిడిన్ ఎక్కువ ఉంటుంది, బీటా క్రిప్టోజాంతిన్ అనేది ఎక్కువ ఉంటుంది, ఆల్ఫా క్యారోటీన్ అనేది కూడా ఎక్కువ ఉంటుంది. సో దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ విచ్ ఆర్ ఫౌండ్ ఇన్ yellow అండ్ ఆరెంజ్ కలర్డ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. సో మనం జనరలీ మన కామన్ గా అవైలబుల్ వెజిటేబుల్స్ వచ్చేసి స్వీట్ కార్న్ is yellow and it is easily available and it is very cheap and it is suitable for everyone. సో మీరు కార్న్ అనేది ఎక్కువగా డైట్ లో ఈవినింగ్ స్నాక్ కింద వాడుకోవచ్చు, అండ్ ఆరెంజెస్ క్యాన్ బి యూస్డ్, అండ్ ఈవెన్ యువర్ క్యారెట్స్ యాజ్ అ సాలడ్ లో మనం డైట్ లో ఈజీగా మనం సాలడ్స్ లో యువర్ what you say this red colored kuda you can tomatoes, oranges, carrots all can be included. Apricots as a dry fruit you can include in your diet, either a dry apricot or a fresh apricot, both are very helpful. And papayas, when the season is coming you can also go with a papaya is a very high beta carotene food which is helping you to increase your eye health తో పాటు మనకి స్కిన్ కి గానీ any other health issues, even diabetic patients can take papaya. So this is also a very important nutrient, important fruit for helping in many health issues. Next slide.
సో రెడ్ కలర్ లో మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయండి. యువర్ గ్రీన్ కలర్స్ అండ్ రెడ్ కలర్స్ అనేవి మన డైట్ లో ఎక్కువగానే ఇంక్లూడ్ చేసుకుంటాము. సో టొమాటోస్ ఆర్ ద వన్ విచ్ వి నెవర్ లీవ్ with a curry. If you want to make a curry, definitely we always choose for a tomato లేనప్పుడు కూడా మనం చాలా తక్కువ కర్రీస్ చేస్తాము. సో టొమాటోస్ అనేది మన డైట్ లో చాలా ఎక్కువగా ఉంది. ఎవ్రీ సౌత్ ఇండియన్ కర్రీ should include tomatoes. So that is the reason tomatoes are good abundant source and of many what do you say, anthocyanins. So ఈ రెడ్ కలర్ లో మెయిన్ ఫైటోన్యూట్రియంట్స్ ఏముంటాయి? సో దీస్ ఆర్ ద ఫైటోకెమికల్స్ విచ్ ఆర్ హెల్పింగ్ యూ టు ఫైట్ అగేన్స్ట్ డిసీజెస్. క్వార్టిసిన్ ఉంటుంది, లైకోపీన్స్ ఉంటాయి, యాంథోసైనిన్స్ ఉంటాయి. ఓకే, సో ఇది ఏం చేస్తుంది? యాజ్ ఐ టోల్డ్ యూ, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఇట్ విల్ హెల్ప్ యూ టు ఫైట్ అగేన్స్ట్ ఫ్రీ రాడికల్స్. దీంతో పాటు యాంటీ ఏజింగ్ ఎఫెక్ట్ కూడా హెల్ప్ అవుతుంది. టొమాటో ఈవెన్ ఫేస్ కి అప్లై చేసుకున్నా కానీ కూడా ఇట్ ఈస్ ఆల్సో గివింగ్ మచ్ బెనిఫిట్. సో ఎదర్ ఇఫ్ యూర్ టేకింగ్ ఇన్సైడ్ ఆర్ అప్లయింగ్ అవుట్ సైడ్, వాట్ ఎవర్ ద కండిషన్ కుడ్ బి, రెండిటికి మనకి టొమాటోస్ అనేది చాలా ఎక్కువ హెల్ప్ అవుతుంది. సో మనకి టొమాటోస్ ఈస్ హెల్పింగ్ ఫర్ ది హార్ట్ ఫంక్షనింగ్ కి కానీ, మనకి మెమరీ ఫంక్షన్ లైక్ యువర్ ప్రతి ఒక్క నర్వ్ సెల్ కి కూడా యాక్టివేట్ చేయడానికి మనకి యాంథోసైనిన్స్ అనేవి బాగా హెల్ప్ అవుతుంది. యూరినరీ ట్రాక్ హెల్త్, యాజ్ ఐ టోల్డ్ యూ, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ చాలా కామన్ గా చూస్తూ ఉంటాం. సో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ని కూడా నార్మలైజ్ చేయడానికి, వెన్ యూ టేక్ అ what do you say, tomato juice or any kind of a berry juice, red berries lo juice edanna తీసుకున్నా గాని కూడా it is helping you a lot. Okay, so it is also helping you to reduce the cancer cells. All the colored fruits and vegetables are helping you to reduce the cancer cell formation, and it is also making sure that you are not getting any formation of cancer cells in the future. So that is the reason all these are very important. Next slide. సో రెడ్ కలర్ లో మనం ఏమేమి యూస్ చేసుకోవచ్చు? సో రెడ్ కలర్స్ లో స్ట్రాబెరీస్ చాలా కామన్ గా ఉంటాయి. చెరీస్, స్ట్రాబెరీస్, టొమాటోస్, యాపిల్స్ and cranberries, pomegranate, watermelon, beets, red peppers, tomatoes, all these are the main vegetables and fruits which we can include in your diet. Next slide. So red colored fruits and vegetables lo em untayi? You have lycopene. As I told you, lycopene is one of the important ingredient which is present in the all colored red fruits and vegetables. Ellagic acid untundi. This is also helping you your overall prostate health and as well as the DNA health. ప్రతి ఒక్క సెల్ లో మనకి న్యూక్లియస్ ఉంటుంది. ఈ న్యూక్లియస్ లో డిఎన్ఏ అనేది మెయిన్ ఫంక్షన్ గా ఉంటుంది. సో దిస్ డిఎన్ఏ హెల్త్ ని కూడా ఇంప్రూవ్ చేయడానికి your red and all kind of red colored fruits and vegetables are helping you. Okay, చాలా మందికి prostate problem ఉన్నప్పుడు many recommend you to go with a berry juice, like red colored berry juice include చేసుకోమని చెప్తారు. So that is helping you a lot in improving your prostate health. So all kind of this apples and watermelons and cranberries, cranberry juice is also helping you a lot in improving your prostate health. So all kind of fruits and vegetable if you are including, that is helping you a lot. Next slide. So ఇప్పుడు మనం చూసిన కలర్స్ లో white is one of the colors, yellow and orange, your red color, purple and blue, and your green color. So totally 5 different colors and minerals, antioxidants, because when you're including all kind of this, that is helping you to యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువ రావడానికి హెల్ప్ అవుతుంది. దాంతో పాటు ఈ యాంటీ ఆక్సిడెంట్స్ మనకి ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్ మన సెల్స్ ని డ్యామేజ్ చేస్తున్నాయి కాబట్టి దాన్ని ఫైట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఓవరాల్ ఫ్రీ రాడికల్స్ ని డ్యామేజ్ చేయకుండా
మన సెల్స్ ని డామేజ్ చేయకుండా కాపాడడానికి దిస్ యాంటీ ఆక్సిడెంట్స్ ఆర్ హెల్పింగ్ అలాట్. దట్ ఈస్ ద రీజన్ యూ నీడ్ టు టేక్. సో ఎంత తీసుకోవాలి మన డైట్ లో? మినిమం 5 డిఫరెంట్ సర్వింగ్స్ అనేది తీసుకోవాలి. అంటే ఎగ్జాంపుల్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ మచ్ టైమ్ యూ కెన్ ఇంక్లూడ్ మినిమం 5 సర్వింగ్స్, బట్ రికమెండెడ్ డోసేజ్ ఇస్ మినిమం 9 to 11 డిఫరెంట్ సర్వింగ్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ డైట్ లో ఉండాలి. ఆర్ యూ టేకింగ్ దట్ మచ్ అనేది ఫస్ట్ వీ నీడ్ టు క్వశ్చన్ అవర్ సెల్ఫ్. నెక్స్ట్ స్లైడ్. Joel, next slide. సో ఫైటోకెమికల్స్ ఏం చేస్తాయి మనకి? ఫైటోకెమికల్స్ ఇందాక చూసాం కదా. ఫైటోకెమికల్స్ ఆర్ ద వన్ విచ్ విల్ హెల్ప్ యూ టు ఫైట్ అగేన్స్ట్ ఆల్ కైండ్ ఆఫ్ డిసీజెస్. ఎటువంటి లంగ్ ఇష్యూస్ కానీ, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, నర్వ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, లివర్, ఎనీ కైండ్ ఆఫ్ డిసీజెస్ ని మనకి ఈ ఫైటోకెమికల్స్ అనేవి చాలా బాగా హెల్ప్ అవుతున్నాయి. సో వితౌట్ ద ఫైటోకెమికల్స్ you can't imagine anything. You can't imagine your life without this phytonutrients. When you are taking good amount of phytonutrients in your diet, then you can make sure that your life is colorful, and even when your food is colorful, then your life will also be a colorful thing, and that is also helping you to in overall well-being. Next slide. So ultimate thing is you need to increase your diet. You need to color your plate by including all kind of colors in your meal plate. Like example, tomatoes gani, your onion, tomato, cucumbers are the main common things which should definitely include in your diet. Onions, tomatoes, your carrots, beetroot. So ivi anni manaki 5 colors mana diet lo include cheskuntunnama leda anedi you need to check before taking any food. Next slide. So these are the main questions. First we need to question ourselves. First thing, are you taking minimum 9 to 13 different servings of fruits and vegetables in your diet? I think many people's answer will be no, because because even I don't take 9 to 13 different types of fruits and vegetables. I seriously agree that I am not taking 9 to 13 different types of fruits and vegetables. And different types of fruits and vegetables lo are we taking a variety version తీసుకుంటున్నామా? లేదు. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ లో కూడా డైట్ లో లేదు. అండ్ వైటమిన్స్, మినరల్స్ అనేవి కూడా సఫిషియెంట్ మన బాడీకి రావట్లేదు. ఫైటోన్యూట్రియంట్స్ కూడా మన డైట్ కి కావాల్సిన అమౌంట్ లో రావట్లేదు. సో ఇవన్నిటికి వాట్ ఈస్ అ పర్ఫెక్ట్ సొల్యూషన్? సో రికమెండెడ్ ఎంత, యావరేజ్ ఎంత ఉంది అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఇందాక మనం ఫస్ట్ స్లైడ్ లో చూసినట్టు అయితే రికమెండెడ్ చాలా ఎక్కువగా ఉంటుంది, బట్ వీఆర్ టేకింగ్ వెరీ ఫ్యూ అమౌంట్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. నెక్స్ట్ స్లైడ్. సో మనం ఇది ఓవరాల్ గా కలర్ చేసుకోవడానికి ఏంటి? యూ నీడ్ టు కలర్ యువర్ ప్లేట్ యాజ్ వెల్ యాజ్ యూ నీడ్ టు ఇంక్లూడ్ ద సప్లిమెంట్స్ యాజ్ వెల్, బికాస్ మనకు డైట్ లో కావాల్సిన వైటమిన్స్ అండ్ మినరల్స్ రావట్లేదు కాబట్టి. నెక్స్ట్ స్లైడ్. సో మన బ్యాలెన్స్ డైట్ తో పాటు కంప్లీట్ 4 pillars ఫాలో అవుతూ మన సప్లిమెంట్స్ ని కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. సో సప్లిమెంట్స్ లో యూ కెన్ ఇంక్లూడ్ ఆల్ కైండ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, వైటమిన్స్, మినరల్స్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకుంటూ, దాంతో పాటు యువర్ ప్రోటీన్స్ అండ్ యువర్ వైటమిన్స్, మినరల్స్ యాజ్ వెల్ యాజ్ ఫైటోన్యూట్రియంట్స్ మన డైట్ లో ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. ఇఫ్ యు ఆర్ నాట్ మీటింగ్ దట్, దెన్ డెఫినెట్లీ యూ నీడ్ టు ఇంక్లూడ్ యువర్ సప్లిమెంట్స్ ఇన్ యువర్ డైట్. నెక్స్ట్ స్లైడ్. సో concentrated fruits and vegetables, I want to talk on this. Like concentrated fruits and vegetables mana diet lo chaala takkuva mana now myself I told that I'm not taking 9 to 12 different servings of fruits and vegetables. So what I'm doing, because I'm not taking 9 to 12 different servings of fruits and vegetables, అందుకే నేను concentrated fruits and vegetables నా diet లో ఒక tablet compulsory use చేస్తున్నాను. When you're taking this, then definitely I'm making sure that నాకు if I'm not including tomato, but still I'm getting tomato as in the form of a lycopene, that is 2 mg from this concentrated fruits and vegetables. And manaki lutein ostundi, aragic acid ostundi, hesperidin ostundi, EGCG kuda ostundi. Almost all I'm making sure that I'm getting all the nutrients from this diet.
సో మనకి దీంట్లో మెయిన్ ఫైటోన్యూట్రియన్స్ ఏముంటాయి కాన్సన్ట్రేటెడ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ లో? ఫ్లావినాయిడ్స్ ఉంటాయి, కెరోటినాయిడ్స్ ఉంటాయి, పాలిఫినాల్స్ ఉంటాయి, అండ్ ఇట్ ఆల్సో కంటైన్స్ మెనీ లైక్ లైకోపీన్ గానీ, హెస్పెరిడిన్ గానీ, దెర్ ఆర్ మెనీ అదర్ థింగ్స్ విచ్ యు ఆర్ గెటింగ్ ఇన్ కాన్సన్ట్రేటెడ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. సో these have a drastic improvement in your body when you're taking. So cancer cells formation అవ్వకుండా ఉండడానికి కూడా this concentrated fruits and vegetables is helping out. Next slide. So ఓన్లీ కాన్సన్ట్రేటెడ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఇంక్లూడ్ చేసుకుంటే సరిపోతుందా మన బాడీకి? అంటే యు ఆర్ గెటింగ్ దిస్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ విచ్ యు ఆర్ మిస్సింగ్ ఇన్ యువర్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. బట్ దీంతో పాటు దేర్ ఆర్ సమ్ అదర్ మినరల్స్ విచ్ ఇస్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ రెగ్యులర్ ఫంక్షన్స్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైటమిన్స్, మినరల్స్, అంటే 11 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మినరల్స్ మనకి న్యూట్లైట్ డైలీలో ఉంది. దీంతో పాటు 13 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైటమిన్స్ కూడా మనకి డైట్ లో న్యూట్లైట్ డైలీలో ఉంది. సో ఇవన్నిటిని కవర్ చేయడానికి ఆల్ ద vitamins and minerals are also helping you to fight against free radicals. Kabatti Newtlite daily mana diet lo unnattu that is also making sure that you are not getting any kind of health issues. Next slide. Yeah, protein. సో మన ఇట్ షుడ్ బి అ బ్యాలెన్స్ డైట్. బ్యాలెన్స్ డైట్ అన్నప్పుడు మనం కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకొని ప్రోటీన్స్ తక్కువగా తీసుకుంటే దట్ విల్ బి నాట్ బి అ బ్యాలెన్స్డ్ డైట్. సో అందుకనే మన డైట్ లో కార్బోహైడ్రేట్స్ ని బ్యాలెన్స్ చేస్తూ ప్రోటీన్స్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. ప్రోటీన్స్ మనం ఎక్కువ నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ తీసుకున్నట్టు అయితే మనకి 9 ఇంపార్టెంట్ ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అనేవి రావు ఓన్లీ నాన్ వెజ్ నుంచే. కాబట్టి మనం డైట్ లో ప్రోటీన్ కూడా ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ కనుక యూస్ చేసుకున్నట్టు అయితే 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ తో పాటు you are getting good source of proteins, and as well as it is also not improving your fat content in your body. So that is the reason eat smart when you're eating. So manam ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ యూస్ చేసుకున్నట్టు అయితే ఫ్యాట్ అనేది రావట్లేదు, ఫైటోన్యూట్రియన్స్ అడిషనల్ గా వస్తున్నాయి ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ నుంచి, అండ్ మనకి బాడీకి కావాల్సిన ప్రోటీన్స్ అనేది ఈజీగా అవైలబుల్ అవుతున్నాయి విత్ ద 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్. సో టేకింగ్ 1 to 3 scoops per day is recommended. Any person who have crossed 12 plus years can take 3 scoops, and below 12 years can be taken 1 scoop per day. Next slide. Yeah, omega-3 fatty acids. యా, ఇప్పుడు మనము న్యూట్లైట్ డైలీ కూడా తీసుకున్నాం, కాన్సన్ట్రేటెడ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తీసుకున్నాం, ప్రోటీన్ కూడా తీసుకున్నాం. వై దిస్ omega-3? సో మీరు చూసుకున్నట్టు అయితే వైటమిన్ A, D, E, K, ఆల్ దీస్ ఆర్ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్. ఈ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ మన డైట్ లో అబ్జర్వ్ అవ్వాలి అంటే యూ షుడ్ టేక్ మోర్ ఆఫ్ good fats in your diet. So that good fats will come from the omega-3 fatty acids. So ee omega-3 fatty acids manam include cheskunnattu avute it is making sure that everything whatever your supplements you're taking, it is easily absorbing in your body, and it is also making sure that it is also giving a additional protection to your entire body from your head to toe. So salmon omega can be taken 1 to 3 soft gels per day. People who are across 12 plus years, everyone can take 3 capsules per day, and people who are below 12 years can go for DHA yummies. Next slide. So as I told you, including different kinds of fruits and vegetables in your diet will make you to live a better life without any health issues. Even if you got any health issues, these supplements will help you. ఈ సప్లిమెంట్స్ అని ప్రతి ఒక్క సప్లిమెంట్ అనేది మనకి డిజీజ్ ని క్యూర్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఎనీ టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్ డిజీజెస్ అనేది కూడా క్యూర్ చేస్తుంది, అండ్ దిస్ ఇస్ ఆల్సో హెల్పింగ్ యూ టు మేక్ షూర్ దట్ ఇట్ విల్ గివ్ యూ అ గుడ్ సపోర్ట్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ డిసీజెస్. లైక్ ఇప్పుడు మీ లైఫ్ స్టైల్ డిసీజ్ లో ప్రాపర్ డయట్ అనేది లేదు, సో ఆ డయట్ ని కంట్రోల్ చేస్తూ మీకు కావాల్సిన ఫైటోన్యూట్రియన్స్ అన్ని దీంట్లో supplements lo labhistayi kabatti it is really it is helping you a lot in controlling almost all other antioxidants ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఫ్రీ రాడికల్స్ ని డ్యామేజ్ చేసి ఈజీగా డిసీజ్ ని ట్రీట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో దట్ ఈస్ ద రీజన్ ఐ టెల్ యూ have fruits and vegetables if you want to lead a fruity full life. That is the reason you need to include more of fruits and vegetables in your diet. First thing, your diet should be a perfect plate. Along with that, you are
supplementation should also be increased. Your protein daily, omega, your concentrated fruits and vegetables, and in addition you can also add this different kinds of supplements like your vitamin B complex vitamins and your natural B with yeast and vitamin C, which are very important nowadays. And thank you, Joel, for this opportunity to talk on color your diet.